మహిమ కలిగిన మన ప్రియ ప్రభు, జీవము కలిగినటువంటి యేసు ప్రభు, ఎల్లప్పుడూ ఘనపరచబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, అన్ని నామముల కంటే పైనామమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మహిమపరచబడుగాక. ఆ ఘననామంది, శ్రేష్టమైనటువంటి యేసునామంది మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ మారు సందేశముగా ప్రభు యేసు లాజరును సమాధిలో నుండి బయటికి రప్పించడం, మరి ఏంటి దాని వెనక ఉండేటువంటి కారణాలు కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే, మార్త మరియలు అనేటువంటి అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవాది దేవుని మాటలను బట్టి, గ్రంథపు మాటలను బట్టి దేవునికి నిజంగా వందనాలు చెల్లిద్దాం. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే లాజరుకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒకరు అక్క, మరి ఒకరు చెల్లెలు కావచ్చు. ఇక లాజరు వీరిద్దరి మధ్య ఉండేటువంటి వ్యక్తి కావచ్చు. అందుకే సహోదరులు అనేటువంటి మాట కాకుండా అక్క చెల్లెళ్ళు అనేటువంటి మాట కనిపిస్తుంది. ఏమైనా దేవుని గ్రంథంలో గమనిస్తే లాజరుకు ఒక వ్యాధి వచ్చింది. లాజరుకు వ్యాధి రాగానే లాజరు యొక్క అక్క చెల్లెలను ఏం చేశారంటే, యేసు ప్రభువు రమ్మని ఒక విన్నపము పంపలేదు, వచ్చి బాగు చేయమనేటువంటి ఒక వేడుకోలు లేకపోతే ఒక అభ్యర్థన పంపలేదు. లాజరు రోగి అయ్యాను అని వర్తమానం పంపించారు. ఒక ఇన్ఫర్మేషన్, ఒక సమాచారం అందించారు. ఏంటండి ఆ యొక్క మాట, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అందించడంలో ఉద్దేశం ఏంటి? ప్రియమైన వారులారా, వారి యొక్క తలంపు ఏంటంటే, లాజరు రోగి అయ్యాడు అనేటువంటి వార్త వింటే ప్రభు వస్తాడు అంటే వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభువుకు ఆ కుటుంబానికి ఉండేటువంటి అన్యోన్యతను బట్టి, అన్యోన్య సంబంధాన్ని బట్టి, అవినాభావ సంబంధాన్ని బట్టి వీరు అనుకున్నారు లాజరు రోగి అయ్యను అని చెబితే చాలనుకున్నారు. మొదట నాకు అనిపిస్తుంది, యేసుప్రభు ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నది, యేసుప్రభు ఆ కుటుంబం విషయంలో ఎంత కన్సర్న్ కలిగి ఉంటున్నాడు అనున్నటువంటిది తేటగా భాగంలో కనిపిస్తుందండి. వారంతగా అర్థం చేసుకున్నారు కాబట్టి వేడుకునేదానికి ఒక గుంపును పంపలేదు, అయితే బేతనియ గ్రామ పెద్దలను పంపలేదు. అయితే ఏమని వ్రాయబడిందంటే వర్తమానము పంపించారు. నాకైతే ఈ మాట చదివినప్పుడు ఈ మారు అనిపించింది, దేవా ఎంత గొప్ప దేవుడో తండ్రి, మీ యొక్క ప్రేమను వాళ్ళు ఎంతగా అర్థం చేసుకున్నారు, మీ యొక్క ఇంటిమెస్సీ, మీ యొక్క అన్యోన్యత, మీ యొక్క సాన్నిహిత్యం వారెంత అర్థం చేసుకున్నారు అనిపించింది. దేవుని ప్రియబిడ్డలారా, క్రైస్తవ జీవితం అంతా యేసును గురించి తెలుసుకోవడమే, యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానము చేత నింపబట్టమే, ఆయన ప్రేమను గురించి తెలుసుకోవడం, ఆయన శక్తిని గురించి తెలుసుకోవడం, ఆయన మహిమను గురించి తెలుసుకోవడం, ఆయన అద్భుతముల ప్రభావమును గురించి తెలుసుకోవడం, ఆయన గాయములలోని శక్తిని గురించి తెలుసుకోవడం, ఆయన ఘననామములో ఉన్న శక్తిని గురించి తెలుసుకోవడం, ఆయన ఇచ్చే పాప క్షమాపణను తెలుసుకోవడం, పరలోకానికి ఆయనే ఒకే ఒక మార్గం అని తెలుసుకోవడం. అంతకుమించి ఏముందండి? దేవునికి నిజంగా వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నారు. దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం చెబుతుంది, యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించినట్లుగా వ్రాయబడింది. అయితే ఏమని వ్రాయబడింది? 11:5 గమనిస్తే, యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించాను అనే మాట కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పి ఉండొచ్చు కదా, మార్తను వారి కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడని చెప్పొచ్చు కదా, కాదు. లేకపోతే మార్త మరియలను ప్రేమిస్తున్నాడని చెప్పవచ్చు కదా, కాదు. బైబిల్లో గమనిస్తే ఆ ముగ్గురిని గురించి అక్కడ కనిపిస్తుంది. ఎందుకు ముగ్గురిని గురించి కనిపిస్తుంది? కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడు మా ఇంటిలో అందరినీ ప్రేమిస్తుంటున్నాడు, నన్ను మాత్రం ప్రేమించడం లేదు. దేవుడు మా ఇంట్లో అందరినీ ఆశీర్వదిస్తున్నాడు, నన్ను మాత్రం ఆశీర్వదించడం లేదు. దేవుడు మా ఇంటిలో లేదా మా యొక్క చర్చిలో లేదా మా సమాజంలో మా బంధువులలో అందరినీ హెచ్చించాడు, నన్ను మాత్రం కాదు అనుకునేటువంటి వారు ఉంటారండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, ప్రభు యేసు మార్తను ప్రేమించాడు, మరియను ప్రేమించాడు, లాజరును ప్రేమించాడు. ఆ ఇంటిలో ఉండే ముగ్గురిని గురించి వ్రాయబడింది. మరికొంతమంది ఏమనుకుంటారంటే, మా కుటుంబంలోని అందరూ దేవునిలో భక్తి కలిగిన వారు, అందుకే దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, నేనంతగా దేవునికి దగ్గరగా లేను కాబట్టి దేవుడు నన్ను ప్రేమించడం లేదు అనుకుంటారు. అది కూడా తప్పే అండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, మార్తను ప్రేమించిన దేవుడు మరియను ప్రేమించాడు. మరియ యేసు పాదాల దగ్గర కూర్చున్న వాక్యం వింటుంది, అందుకు ప్రభు ఆమెను ప్రేమించాడు. మార్త ప్రభు ఉపచర్యకు లేదా పరిచారమునకు అవసరమైన కార్యక్రమాలని చేస్తుంది కాబట్టి మార్తను ప్రేమించాడు.
లాజరును కూడా ప్రేమించాడు. ఏ కారణం మనకు తెలియదండి. అయితే ఏ కారణము అక్కడ లేకున్నా కూడా లాజరు యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు ఉండకపోయినప్పటికీ దేవుని వాక్యం గమనిస్తే యేసుప్రభు లాజరును కూడా ప్రేమించాడు. ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి వాడు. ఒకవేళ ఈ సందేశం విన్నప్పుడు నీవు అనుకోవచ్చు, నేను నాకు ఇష్టము వచ్చినట్లుగా జీవిస్తాను, ప్రతి విధమైన పాపంలో జీవిస్తాను, ఎందుకంటే యేసుప్రభు అందరినీ ప్రేమిస్తాడంట. ఈ సంగతి నేను విన్నాను అంటే కుదరదండి. ఎందుకంటే దేవుని వాక్యంలో గమనిస్తే ఒక్కొక్క సందర్భంలో ఆయన ప్రేమ ఒక్కొక్క రీతిగా ఉంటుంది. దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, యేసు లోకములో ఉన్న తన వారిని ప్రేమించెను, వారిని అంతము వరకు ప్రేమించారు. యేసు లోకములో ఉన్న తన వారిని ప్రేమించారు, వారిని అంతము వరకు ప్రేమించారు. ఏంటండి ఈ మాట? తన వారినే అంట ప్రేమించేది, అయితే వారిని అంతము వరకు ప్రేమిస్తాడు. మరి లాజరు ఎవరు? యేసుప్రభు వాడా? యేసుప్రభు యొక్క వ్యక్తి కాదా? యేసుప్రభు వచ్చినప్పుడు ఆ యొక్క ఏర్పాట్లలో మార్తతో ఉన్నాడా? లేడు. లేకపోతే ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం విన్నాడా? అక్కడ లేడు. మరి యేసు వద్ద లేనప్పుడు యేసు వాడు కాదు. కనుక దేవుని వాక్య ప్రకారం ఈ ఒక భాగం తీసుకున్నట్లయితే యేసుప్రభును మార్తనే ప్రేమించాడు, యేసుప్రభు మరియనే ప్రేమించాడు, అయితే లాజరును కాదని దాని యొక్క అర్థం. అంతేనా? అయితే బైబిల్ చెప్తుంది కదా, యోహాను సువార్త 11:5లో యేసుప్రభు లాజరును కూడా ప్రేమించాడు. మరి లాజరును ఎందుకు ప్రేమించాడు? దేవుని వాక్యంలో గమనిస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ఒక యవ్వనస్తుడు యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, బోధకుడా, మంచి బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏం చేయాలి అన్నాడు. ప్రభు ఆ యొక్క 10 ఆజ్ఞల సారాంశం చెప్పాడు. ఆ యొక్క వ్యక్తి అన్నాడు, వీటన్నిటిని నేను బాల్యం నుండి చేయిస్తున్నాను. అలాగైతే 10:21 చెప్తుంది మార్కు సువార్త, యేసు అతన్ని ప్రేమించాడు. ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. ఆ పిదప శిష్యులు అడుగుతారు, ప్రభువా, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అన్నారు. మరి యేసయ్య ఎందుకు ప్రేమించాడు? ఈ పాపికి లేదా ఒక విధంగా పరలోకానికి వెళ్ళేటువంటి మార్గమైన, పరలోకంలో అర్హత అయినా లేకుండా ఉండేటువంటి ఈ వ్యక్తిని ఎందుకు ప్రేమించాడు? మార్కు 10:21 చెప్తుంది కదా, అతనిని ప్రేమించి అనేటువంటి మాట. ఎందుకంటే ఆ ప్రేమ అతన్ని రక్షించేందుకు, ఆ ప్రేమ అతన్ని రక్షించేందుకు. యేసయ్య మీరు లాజరును ఎందుకు ప్రేమించారు? దేవం యొక్క వాక్యంలో రాయబడింది, మీరు మార్తను ప్రేమించారు, ఆమె సహోదరిని ప్రేమించారు, లాజరును ప్రేమించారు. ఎందుకు ప్రేమించారు ప్రభువా? ప్రభు అంటాడు, లాజరును ఎందుకు ప్రేమిస్తున్నానంటే ఆ లాజరు రక్షణ పొందాలి, ఈ ప్రేమ రక్షణార్థమైనది అంటాడు. ఒకవేళ ఈ సందేశమును వింటున్నటువంటి నీవు, నేను నా యొక్క పాపపు జీవితంలో జీవిస్తాను, ఎందుకంటే ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడని విన్నారు అంటే తెలుసుకోవాలి, ఆ ప్రేమ నిన్ను రక్షించేందుకు, నీ పాపము నుంచి రక్షించేందుకు, పాపపు స్వభావము నుంచి రక్షించేందుకు ఆ సంగతి గమనించడం ప్రారంభించాలి. దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అంటాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దీని వలన మహిమపరచబడుటకు వచ్చింది అన్నాడు. ఈ యొక్క వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు, అయితే దేవుని కుమారుడు మహిమపరచబడినట్లుగా వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి అండి. ప్రభువు ఆ యొక్క వ్యాధికి కారణాన్ని చెప్తున్నాడు, మరణము కొరకు కాదు అన్నాడు. అయితే లాజరు చనిపోయాడే కాబట్టి ఆ చావు కాదు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మనసులో ఉండేది ఏంటంటే ఈ వ్యాధి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండే నీవు నేను ప్రభు మహిమ కొరకు ఉండేటువంటి వారమే. ఈ లోకములో ఉండే సమస్తం యేసు ప్రభు యొక్క మహిమను గుర్చినవే. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షమంతా కూడా ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఎంత గొప్ప సంగతి అండి. దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మనం చెల్లించాలి. ఎందుకంటే అంత మహిమ కుమారుడైనటువంటి యేసును మనకు రక్షకుడుగా, మనకు తండ్రిగా, మనకు కాపరిగా, మనకు యజమానిగా, మనకు ప్రభువుగా అనుగ్రహించిన మన దేవుడు నిత్యము స్తుతింపబడుగాక, నిత్యము మహిమపరచబడుగాక, నిత్యము ఆరాధించబడుగాక. దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది, కుమారుని ఘనపరచని వాడు తండ్రిని ఘనపరచువాడు కాదు. ఎంత తేటగా యేసుప్రభు చెప్తున్నాడు. ఏంటంట, ఎవరైతే ఈ లోకములో కుమారుడైన యేసుక్రీస్తును మహిమపరుస్తారో అతడే తండ్రిని మహిమపరచువాడు. కుమారుని ఘనపరచువాడు తండ్రిని ఘనపరచువాడు, కుమారుని మహిమపరచువాడు తండ్రి అయిన యెహోవా దేవుని
ఘనపరిచేటువంటి వాడు, కుమారుని హెచ్చించేటువంటి వాడు, తండ్రి అయిన యెహోవా దేవుని హెచ్చించేటువంటి వాడు, కుమారుని గూర్చి ప్రకటించువాడు, తండ్రిని గూర్చి ప్రకటించువాడు. ఎంత గొప్ప సంగతి అండి! ఎంత హెచ్చించబడినటువంటి నామం యేసుక్రీస్తు నామం. దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, పుట్టు గుడ్డివాడిని చూచి ప్రభు ఒక మాట అన్నాడు, ఇతడు గుడ్డివాడుగా పుట్టేదానికి కారణం అతని తల్లి కాదు, అతని తండ్రి కాదు, లేకపోతే పాపం కాదు, అయితే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షమగునట్లుగా అన్నాడు. దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షమగునట్లుగా. ఈ గుడ్డివాడు ఇప్పుడు చూపు పొందబోతున్నాడు. దేవుని క్రియలు కుమారుడైన యేసు ద్వారా ప్రత్యక్షపరచబడతాయి. దేవుడు ఉంటున్నాడు, పరలోకంలో ఉంటున్నాడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉంటున్నాడు. ఆ దేవుడు అమరత్వంలో ఉంటున్నాడు. ఆ దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎప్పుడైనా చూడలేదు. అయితే ఆ దేవుడు తన కుమారుడైన యేసునందు ప్రత్యక్షపరచబడ్డాడు, కుమారుడి ద్వారా బయలుపరచబడ్డాడు. ప్రభు అంటున్నాడు కదా, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి. ఏ విధంగా? యేసు ద్వారా, యేసు నామమందు, యేసు చేతి ద్వారా, యేసు వస్త్రపు చెంగు ద్వారా, యేసు ఉమ్మి ద్వారా, యేసు మాటల ద్వారా. యేసే సమస్తం ప్రేమైన వారలారా. యేసు నామానికే మహిమ ఘనత కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం తెలుసుకోవాలి ఏంటంటే, మన జీవితంలో కలిగిన ప్రతి సమస్య దేవుని మహిమ కొరకు వచ్చింది. ప్రతి సమస్య దేవుని మహిమ కొరకు వచ్చింది. మీరు అనవచ్చు, ఆ పుట్టుగుడ్డి వారి విషయం వేరు, అక్కడ పాపము కారణం కాదు. అయితే అనేక మంది జీవితాల్లో పాపము చేసి జబ్బులు వచ్చేవారు ఉన్నారు కదా, పాపము చేసి శపించబడేవారు ఉన్నారు కదా, పాపము చేసి సమస్యలు తెచ్చుకునేటువంటి వారు ఉన్నారు కదా. వారి సంగతి ఏంటి అంటే, వారి పాపము కూడా దేవుని మహిమ కొరకేనా? కాదు ప్రేమైన వారలారా. ఆ పాపి రక్షణ దేవుని మహిమ కొరకు. ప్రభు అంటాడు కదా, ఫిలిప్పును చూచి, గోధుమ గింజ అలాగే ఉంటే దానికి మహిమ లేదు, అది నాటపడాలా, అది పగలాలా, అప్పుడే అది ఫలిస్తుంది అని తనని గురించి చెబుతూ, యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు, ఆయన గోధుమ గింజలాగా జీవం ఉండేటువంటి వాడు. ఆ యొక్క శరీరం ఎప్పుడు పగులుతుందో అప్పుడు మహిమపరచబడుతుంది అన్నాడు. ఏ విధంగా? ఆ యొక్క పగిలిన శరీరంలో నుండి ప్రవహించే రక్తం పాపికి రక్షణ ఇస్తుంది. కాబట్టి పాపికి రక్షణ కలిగినప్పుడు కుమారుడైన యేసు మహిమపరచబడతాడు. కనుక ఒక వ్యక్తి యొక్క పాపం ప్రభు యొక్క మహిమ కొరకు కాదు, ఆ పాపి యొక్క రక్షణ ప్రభు యొక్క మహిమ కొరకు. దేవుడి దినాన నీతో నాతో తేటగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మరి ఒక కోణం మనం గమనిస్తే, ఒక కార్యము జరిగించేందుకు ఆయన త్వరపడేవాడండి. ఒక అద్భుతం చేయాలన్నా, ఒక కన్నీరు తుడవాలన్నా, ఒకరి జీవితంలో సమస్యలు తొలగించాలన్నా మనకెంత ఆతురత ఉంటుందో యేసు ప్రభు కూడా అంతే ఆతురత ఉంటుంది. మీరు అనొచ్చు, ఎలా చెబుతారు అని. దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో గమనిస్తే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, మృతులు దేవుని కుమారుని స్వరము విను గడియ వచ్చుచున్నది, అది ఇప్పటికే వచ్చి ఉన్నది. 2 మాటలు ప్రభు అన్నాడండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు చనిపోయిన లాజరును బ్రతికించాడు. 5వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు. ఆ మాట 2 భాగాలుగా విభజించాలి. మృతులు, చనిపోయిన వారు దేవుని కుమారుని స్వరము వినేటువంటి గడియ వచ్చుచున్నది. అంటే త్వరలో రాబోతుంది, తాను తిరిగి రాబోతున్నాడు, 2వ రాకడలో రాబోతుంటున్నాడు. అప్పుడు మృతులు లేపబడతారు, ఆ యొక్క దేవుని కుమారుని శబ్దం వింటారు, వారు లేపబడతారు. ఎంత గొప్ప సంగతి అండి! వెంటనే ఒక మాట అన్నాడు, 2వ రాకడ సంభవాలలోనే కాదు, మృతులు దేవుని కుమారుని స్వరం వినుగడియ ఇప్పటికే వచ్చి ఉన్నది అన్నాడు. ఎందుకంటే ఇప్పటికే వచ్చి ఉన్నది, వచ్చుచున్నది అనేటువంటి మాట రాబోయే 2వ రాకడలో ఇప్పటికే వచ్చి ఉన్నది అంటే కొద్ది అధ్యాయాలు. 5వ అధ్యాయంలో ఈ మాట చెబుతున్నాను కదా, 11వ అధ్యాయానికంతా లాజరు సమాధి దగ్గర నిలబడబోతున్నాడు. అంటే ప్రభువా, దేన్ని గురించి మీరు ఆలోచన చేస్తుంటున్నారు అంటే, ఇదిగో లాజరుకు జబ్బు వస్తుంది, లాజరు చనిపోతాడు, నేను వెళ్ళి లాజరును బ్రతికించబోతున్నాను. ఆ అద్భుతము జరగక ముందే అద్భుతాన్ని చూస్తుంటున్నాడు, అది నెరవేరినట్లుగా చూస్తుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం అనుకుంటుంటాం కదా, నేను ప్రార్థిస్తున్నాను, నాకు జవాబు రావటం లేదే, నేను వేడుకుంటున్నాను, కనిపెట్టుతుంటున్నాను, నాకు జవాబు ఎందుకు ఆలస్యమవుతుంది, నాకున్న తొందర
ప్రార్థనకు జవాబు పొందాలి అనే తొందర, నాకు సమస్య నుంచి విడుదల పొందాలి అనేటువంటి తొందర ఉంది కదా, నాకేనా తొందర, జవాబిచ్చే దేవునికి లేదా తొందర అని చెప్పి మనం అనుకుంటాం. అయితే దేవుని మనస్సులోకి తొంగి చూస్తే, మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు యొక్క మనస్సులోనికి తొంగి చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చక్కటి సత్యం ఏంటంటే ప్రభు అనుకుంటున్నాడు, ఒక దినం రాబోతుంది, నేను లాజరును బ్రతికించబోతున్నాను. అందుకే యోహాను 5:25 అన్నాడు కదా, మృతులు దేవుని కుమారుని స్వరం వినేటువంటి గడియ వస్తుంది, అది ఇప్పటికే వచ్చి ఉన్నది. ఎంత గొప్ప సంగతి అండి. అంటే అర్థమేంటి? నీ జీవితంలో జబ్బులు తొలగించేదానికి, అద్భుతాలు జరిగించేదానికి, లేకపోతే ఆశ్చర్యకార్యాలు జరిగించేదానికి దేవుడు ఆలోచిస్తున్నాడు. పరలోకంలో సింహాసనం మీద కూర్చొని నా కుమారుని రక్షించబోతున్నారు. ఇదిగో నా కుమారుని ఇంటిలో ఒక కుమార్తె రక్షణ పొందలేదు, కుటుంబ సభ్యులంతా ప్రార్థిస్తున్నారు కాబట్టి రక్షించబోతుంటున్నారు. ఇదిగో ఆ ఇంటిలో ఉండేటువంటి తండ్రి వ్యసనములకు బానిసై ఉంటున్నాడు, కుటుంబం అంతా ప్రార్థిస్తుంది, వారి సంఘము ప్రార్థిస్తుంది, ఈ వ్యక్తి రక్షణ పొందాలని ప్రార్థిస్తుంది, కనుక నేను రక్షించబోతున్నారు. ఆ విధంగా పరలోకంలో ప్రభు అనుకుంటుంటాడు. అంతేనా? దేవుని వాక్యంలో గమనిస్తే మృతులు దేవుని కుమారుని స్వరం వినేటువంటి గడియ వచ్చుచున్నది. అంటే ఇక రెండవ రాకడలో యేసు ప్రభు యొక్క స్వరము విని, దేవుని కుమారుని స్వరం విని వేల 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 సంఖ్యలో, కోట్ల సంఖ్యలో మృతులు లేపబడబోతున్నారు. ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే యేసయ్య పరలోకంలో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, లేదా భూలోకంలో మీరు సశరీరుడిగా ఉన్నప్పుడు మీరు ఏం చేసేవారు? రాబోయే రెండవ రాకడను చూచేవాడు. తాను రాబోతుంటున్నాడు, ఆకాశంలోనికి రాబోతుంటున్నాడు, మేఘారూఢుడిగా రాబోతుంటున్నాడు, తన యొక్క మహిమను బయలుపరిచే దేవదూతలతో రాబోతుంటున్నాడు, తండ్రి మహిమతో రాబోతుంటున్నాడు, తండ్రితో కలిసి రాబోతుంటున్నాడు. ఇవన్నీ ప్రభు జ్ఞాపకం చేసుకునేవాడు. దేవుని ప్రియబిడ్డలారా, సంఘమా, విశ్వాస జనాంగమా, ప్రభు రాబోతున్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నామా? యేసు త్వరలో రాలై ఉంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఇక్కడ ఈ లోకంలో ఉండేటువంటి సంఘమును ఎత్తుకొని పోతాడు, జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఎవరు రక్షణ పొంది ఉంటారో వారు మాత్రమే ఆ యొక్క ప్రభు రాకడలో ఎత్తబడతారు. రక్షణ పొందని వారు విడవబడతారు. ఎవరి యొక్క పాపములు గొర్రె పిల్లైన యేసు రక్తముతో కడగబడతాయో వారు మాత్రమే ఆ యొక్క ఎత్తబడే గుంపులో ఉంటారు, మిగిలిన వారు విడవబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి పాపములు క్షమించబడతాయో, ఎవరి వస్త్రములు గొర్రె పిల్ల రక్తములో ఉదుగుకొని తెలుపు చేసుకుంటారో వారి పేర్లే దేవుని జీవ గ్రంథంలో రాయబడతాయి, మిగిలిన వారి పేర్లు రాయబడవు. వారు పరలోకానికి వెళ్ళారు, వారు గుమ్మము గుండా వెళ్ళుటకు హక్కు కలిగినటువంటి వారు కారు. దేవుని వాక్యం చాలా తేటగా చెబుతుందండి. ఒకవేళ ఈ సందేశం వింటున్నటువంటి నీ జీవితంలో రక్షణ పొందకుండా ఉన్నావా, మారు మనస్సు పొందకుండా ఉన్నావా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ ప్రార్థన సమయంలోనే ప్రభు దగ్గర తగ్గించుకొని పాపములు ఒప్పుకొని మారు మనస్సు పొంది విడిచిపెట్టుమని ప్రభు దగ్గర కోరుతుంటున్నాను. ప్రభు కార్చినటువంటి రక్తం నీ కొరకే, ఆయన ధరించిన ముళ్ళ కిరీటం నీ కొరకే అని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని యొక్క జీవ గ్రంథంలో మీ పేరు లిఖించబడినట్లుగా కృప పొందుమని ప్రభు పేరుతో కోరుతున్నారు. ఏమైనా ప్రభు ఎల్లప్పుడూ 2 సంఘటనలు జ్ఞాపకం చేసుకునేవాడు. ఒకటి, లాజరు బ్రతికించబడ్డం. ఎవరి విషయంలో, ఎవరి జీవితంలో, ఎవరి అనుభవాలలో, ఎవరి విశ్వాసంలో ఇలాంటి గొప్ప అనుభవంతో కూడినటువంటి విశ్వాసం ఉంటుందో ఇప్పటికీ అలాంటివి జరుగుతాయి, నెరవేరుతాయి, మృతులు లేపబడతారు. అంతేకాదు, రెండవదిగా గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, రాబోయేటువంటి దినాన్ని ప్రభు చూస్తుంటున్నాడు. తాను ఈ లోకంలోనికి యూదా గోత్రపు సింహముగా రాబోతుంటున్నాడు, దేవుని యొక్క మహిమగల కుమారుడిగా రాబోతుంటున్నాడు, అద్వితీయ కుమారుడిగా రాబోతున్నాడు, రాజులకు రాజుగా రాబోతున్నాడు. అది చూస్తూ ఆ గడియ వచ్చుచున్నది అన్నాడు. మనం సిద్ధమా? దేవుని కుమారుని రాకడకు మనం సిద్ధమా? మృతులు దేవుని కుమారుని శబ్దం వినేటువంటి ఆ గుంపులో, ఆ మొదటి పునరుత్థానములో మనం ఉంటామా? లేకపోతే ఆపిదప 1000 సంవత్సరాల తర్వాత ఉండే రెండవ పునరుత్థానమా? మొదటిది నీతిమంతుల పునరుత్థానం, రెండవది అనీతిమంతుల పునరుత్థానం. అది తీర్పు నిమిత్తమైనటువంటి పునరుత్థానం. ఏ గుంపులో మనం ఉన్నాం? ఏమైనా ప్రభు యేసు యొక్క సంకల్పం, కోరిక ఏంటంటే తాను వచ్చి ఆ లాజరును బ్రతికించాలి.
11వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే లాజరు రోగి అయితే 5వ అధ్యాయంలోనే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ గడియ త్వరలో రానయ్యున్నది, ఆ గడియ త్వరలో రానయ్యున్నది, అది ఇప్పటికే వచ్చి ఉన్నది. ఎంత కోరిక అండి ప్రభువుకు, ఎంత ఆశ నీ జీవితంలో నా జీవితంలో ఇలాంటి కార్యాలు జరిగించాలని, ఇలాంటి అద్భుతాలు జరిగించాలని, ఇలాంటి స్వస్థతలు జరిగించాలని, నీ సమస్యల నుంచి విడుదల కలిగించాలని ఎంత బలమైన కోరిక ప్రేమైన వారలారా. ప్రభు ఎల్లప్పుడూ అలాంటి ఆశ కలిగిన వాడై ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఆ కుష్ఠరోగిని చెప్పి ఒక మాట అన్నాడు, నాకు ఇష్టమే, శుద్ధునివి కమ్మన్నాడు. శుద్ధునివి కమ్ము అంటే చాలు కదండి, అయితే నాకు ఇష్టమే అని ఎందుకు చెప్పాలి? ఆ యొక్క కుష్ఠరోగి అడిగాడు, ప్రభు మీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ప్రభు అన్నాడు, ఇది నాకు ఇష్టం, నిన్ను బాగు చేయడం నాకు ఇష్టం, నిన్ను సమస్య నుంచి విడిపించడం నాకు ఇష్టం, నీకు అద్భుతాలు చేయడం నాకు ఇష్టం. అది ప్రభు మనస్సు, ప్రభు హృదయం, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క వాంఛ. ఆయన అనేకమైన వాటిలో ఇష్టము కలిగిన వాడై ఉన్నాడు. దేవుని వాక్యంలో గమనిస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనిపిస్తుంది, ఆయన తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందుతాడు, సంతృప్తి నొందుతాడు. చాలామంది జీవితాల్లో కలిగే వేదనను బట్టి ఏడ్చే వాళ్ళు ఉన్నారు, అయ్యో ఎందుకు ఈ శ్రమ కలిగింది అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఈ బాధ అనే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, తనకు కలిగిన వేదనను చూచి, ఆ కారుచుండే రక్తాన్ని చూచి సంతుష్టి నొందేటువంటి వాడు. ఆయనే సర్వలోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, దేవుని యొక్క అద్వితీయ జనితైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. అంతేనా, ఆ కుమారునికి నిన్ను బట్టి నీ కోసము దెబ్బలు తినడం, గాయపరచబడ్డం, అవమానించబడ్డం ఇష్టమైతే, మరణించడం ఇష్టమైతే, ఆ కుమారుడైన యేసు ప్రభు యొక్క తండ్రి ఉన్నాడండి. ఆయన ఎలాంటి ప్రేమ గలవాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతని నలుగగొట్టుటకు యెహోవాకు, ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టమాయను. ఇదేంటి ప్రేమ, ఇదేంటి తండ్రి కుమారుల మధ్య ఉండే సంబంధం, అనుబంధం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఈ దినాన నీతో మాట్లాడుతుంటున్నాడు, యేసు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. స్వస్థపరచడం అంటే ఆయనకి ఇష్టం, అద్భుతాలు చేయడం అంటే ఇష్టం, నీ జీవితంలో ప్రవేశించడం అంటే ఇష్టం. ఎప్పుడు నిన్ను గురించి ఆలోచన చేసేవాడుగా ఉంటున్నాడు. 11వ అధ్యాయంలో లాజరు రోగి అయితే 5వ అధ్యాయంలోనే ఆలోచన చేస్తుంటున్నాడు. ఆ గడియ వచ్చి ఉన్నది, ఇప్పటికే వచ్చి ఉన్నది అంటున్నాడు. ఎప్పుడు తన బిడ్డల జీవితాల్లో తాను జరిగించబోయే కార్యముల గురించి అనుకొని ఆనందించేటువంటి దేవుడు అంటున్నాడు. అంతేనా, తాను పొందినటువంటి గాయములను బట్టి, దెబ్బలను బట్టి, అవమానమును బట్టి ఒక్కొక్క గాయమును చూచి సంతోషపడతాడు. నా కుమారుడి కొరకు, నా కుమార్తె కొరకు నేను ఈ గాయాలు పొందాను, ఈ ముళ్ళ కిరీటం ధరించా అని ఒక్కొక్క గాయమును చూచి ప్రియ దేవుని బిడ్డలారా సంతోషపడేవాడు. ఇక కుమారుని యొక్క తండ్రి ఎవరండి? అందుకే యోహాను 3:16లో వ్రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. చనిపోవుటకు అనుగ్రహించాడు, బాధించబోటకు అనుగ్రహించాడు, ముళ్ళ కిరీటము ధరించుటకు అనుగ్రహించాడు, దెబ్బలు తిరుటకు అనుగ్రహించాడు, ఉమ్మి అతని మీద పడుటకు అనుగ్రహించాడు. ఆ తండ్రి కుమారుల ప్రేమ చూద్దాం, ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం. నీ జీవితంలో ప్రతి సమస్య నుంచి విడిపించుట ప్రభు యొక్క ఇష్టం. నీ జీవితంలో పాపము నుంచి విడిపించి రక్షణ ప్రసాదించుట ప్రభు యొక్క ఇష్టం. ఒకవేళ ఈ సందేశమును విన్న నీ జీవితంలో ప్రభువా నేను పాపిని అని ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, యేసు నీ కొరకు చనిపోయాడు, నీ పాపపు శిక్ష భరించాడు అని విశ్వసించి పాపములను ఒప్పుకున్నట్లయితే, ప్రభు నమ్మదగినవాడు, యేసుప్రభు నీతిమంతుడు, యేసుప్రభు చాలా నీతిమంతుడు కనుక ప్రతి పాపము నుండి విడిపించి మిమ్మును పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలు వంచి ప్రార్థిస్తాం. ప్రేమగల జీవమగల మా తండ్రి, సకల ఆశీర్వచనముల కంటే మించిన మీ ఘననామం స్తుతింపబడుగాక. ప్రభు యేసును జ్ఞాపకం చేసుకున్నట్టుకు ధ్యానించుటకు మీరిచ్చిన కృపకై వందనాలు. స్తుతి మీకే, స్తుతి మీకే, స్తుతి మీకే, స్తుతి మీకే, స్తుతి మీకే, ఆరాధన మీకే నాయన. యేసు మా జీవితాలలో మీరు మహిమ పొందడం మీ తండ్రి యొక్క చిత్తం నాయన. ఈ సందేశం విన్న ప్రతి ఒక్క జీవితంలో ఎవరి జీవితంలో రక్షణ లేదో రక్షణ ప్రసాదించండి, వారికి మారు మనసు ప్రసాదించండి, వారికి కొత్త జన్మ అనుగ్రహించండి, వారు యేసును సొంత రక్షకుడుగా అంగీకరించిన
జీవించినట్లుగా అనుగ్రహించండి తండ్రి. వారి పాపం ఎంత భయంకరమైనదో, వారి పాపం వారిని దేవునికి దూరం చేసిందని, ఇక్కడ దూరం చేసిందని, ఆ పిదప మరణించిన తర్వాత శాశ్వతంగా దూరం అవుతారని అవగాహన కలగజేయండి. వారి పాపమును వారు ఒప్పుకొన చేయండి. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేయండి. రక్షణ ప్రసాదించండి, రక్షణ ప్రసాదించండి, రక్షణ ప్రసాదించండి, రక్షణ ప్రసాదించండి. దేవా, మారు మనస్సు, నూతన స్వభావం ప్రసాదించండి. ఎవరి జీవితంలో నా దేవుడు నన్ను ప్రేమించడం లేదు అనుకుంటున్నారు, వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎవరి జీవితంలో నాకు జవాబు పొందాలని ఆరాటం ఎంత ఉందో, జవాబిచ్చే దేవునికి లేదే ఆరాటం అనుకుంటున్నారేమో, వారితో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఆత్మదేవుడు దిగి వచ్చునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చునుగాక, ప్రభు యేసు యొక్క ఆత్మ బలముగా దిగి వచ్చునుగాక. నాయన అద్భుతాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి నాయన, అద్భుతాలు జరిగించండి. వారి జీవితంలో ఎంతో కాలంగా తండ్రి విడుదల లేక అదే విధంగా నిలిచిపోయినటువంటి ఆ సమస్య, ఇక ఆ సమస్యకి విడుదల లేదనుకుంటున్నారు. అదొక దీర్ఘకాలిక సమస్య. విడిపించండి, 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 విడిపించండి. మందులు వాడిన ప్రయోజనం లేదు. ఎవరికి చెప్పుకోలేని సమస్య, ఒంటరిగా బాధపడుతూ కుమిలిపోయేటువంటి మీ బిడ్డలు చూపిస్తున్నారు ప్రభువా. తండ్రివైనటువంటి దేవా, ఇక ఏ రకమైనటువంటి ప్రయత్నానికి ఆ సమస్య తొలగిపోదు నాయన. అయితే ఆ సమస్య ఈ సమయంలో మీరు తొలగించబోతుండగా మీకు వందనాలు. అలాంటి బ్రదర్స్ని తండ్రి మీరు ప్రత్యేకంగా ముట్టబోతుండగా మీకు వందనాలు. వారు తండ్రి బ్రదర్స్ అంటున్నారు నాయన, తండ్రి మీరు వారిని, ఆ సహోదరుని ముట్టబోతుండగా మీకు వందనాలు. స్వస్థపరచండి, బలం అనుగ్రహించండి, స్వస్థపరచండి, బలం అనుగ్రహించండి, స్వస్థపరచండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. అలాగే నాయన తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి, భయంకరమైన అప్పుల బెడద నుంచి విడిపించండి, అతి భయంకరమైనటువంటి నాయన రుణభారం నుంచి విడిపించండి, పడిపోతున్నటువంటి వ్యాపారాలను తిరిగి పునరుద్ధరించండి, ఉద్యోగంలో సమస్యలు తొలగించండి, మ్యారేజెస్ కొరకు ఎదురు చూచే వారికి అనుగ్రహించండి. తండ్రివైనటువంటి దేవ ప్రభ జాబ్స్ కొరకు ఎదురు చూచే వారికి అనుగ్రహించండి. దేవ వర్షముల కొరకైనా మా ప్రార్థనలు మీరు వింటూ ఉండగా మీకు వందనాలు. ఇంకా కుమరించండి ప్రభువా, ఇంకా కుమరించండి ప్రభువా, ఇంకా కుమరించండి నాయన, ఇంకా కుమరించండి ప్రభువా. ఈ కృపా గడియల టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థించే ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. సహకరించే ఒక్కొక్కరి మీద మీ ఆశీర్వాదపు హస్తం ఉంచండి. వారికి కలిగిన సమస్తాన్ని దీవించండి నాయన. తండ్రి మీకు స్తుతి చెల్లిస్తూ యేసు మహిమగల నామమందు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి నెల కృపా పరిచర్యలు అనే మాసపత్రికను మేము ప్రచురిస్తున్నాం. అనేక వేల మంది జీవితాలను ప్రభు యొక్క వాక్యపు జల్లులతో, ప్రేమ జల్లులతో పలుకరించేటువంటి పత్రిక ఆలస్యమైతే ఎందుకు పత్రిక ఆలస్యం అనేటువంటి ఫోన్ కాల్స్ మా కార్యాలయానికి వస్తాయి. ఒక్క నెలలో ఆ పత్రికలో అందించబడే ఒక్క సందేశం ఆ నెలకు ఆ కుటుంబానికి సరిపోయే వాక్యపు ఆహారంగా భావించేవారు వేల మంది. దేవుడి పత్రిక సందేశం ద్వారా మాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేవారి సంఖ్య వేల కొలదిగా ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, ఈ పత్రిక మీరు తప్పకుండా పొందండి. దేవుని వాక్యపు వర్షం, పరిశుద్ధాత్మ వర్షం ఉండేటువంటి ఆ పత్రిక ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీ విశ్వాసం వృద్ధి అవుతుంది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.